హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అలాగే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కానీ అకార్డింగ్ టు మన సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం కానీ క్యామరల్ ఇండికేటర్ ప్రకారం కానీ ఇంట్రాడే పర్పస్లో రివ్యూ చేయడం జరుగుతుంది. సో రేపు ఎలా ఉండబోతుంది, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, సైడ్ వేస్ ఉంటుందా, ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళే ముందుగా ఇంట్రాడే పర్పస్లో రివ్యూ చేద్దాం నిఫ్టీ చార్ట్ను మనం చూసినట్టయితే క్యామరిల్లా ఇండికేటర్ అనేది వర్కౌట్ కావడం జరిగింది. క్యామరిల్లా ఇండికేటర్లో మనం ఈ ప్రైజెస్ అనేవి H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయితే మన స్ట్రాటజీ ఏమని చెప్పుకున్నాం, జస్ట్ మనం మొన్ననే చెప్పుకున్నాం, ఇక్కడ ఈ రోజులో చెప్పుకున్నాం. ఓపెన్ అయినప్పుడు యూజ్ చేసి క్యామరీల స్ట్రాటజీ ప్రకారం మనం ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం లభిస్తుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. చూడండి, ఈరోజైతే గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, అది కూడా దట్టు పర్టికులర్గా H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయితే మనం ఏమేమి చెప్పుకున్నాం, సో ట్రేడు అప్ సైడ్ బై అనేది మనం ప్రిఫరబుల్ చేయము. సో ఏం చేస్తాం మరి, వెయిట్ చేస్తాం. H4 కింద బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ముందుగా ఈ వీడియోను చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, మీకు అంటే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం లాంగ్ సైడ్ వెళ్ళాము, బై సైడ్ వెళ్ళాము. ఎప్పుడైతే H4 బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుందో అక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ ఈ క్యాండిల్ రావడం జరిగింది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, మన యొక్క ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఓన్లీ నెక్స్ట్ టార్గెట్ మాత్రమే చెప్పాను. ఇది ఫస్ట్ టార్గెట్, మనం వెయిట్ చేస్తే సెకండ్ టార్గెట్ ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో వస్తుందని చెప్పాము. థర్డ్ టార్గెట్ ఇది రావడం జరిగింది. అంటే ఫస్ట్ టార్గెట్ అచీవ్ కావడం జరిగింది, సెకండ్ టార్గెట్ అచీవ్ కావడం జరిగింది, థర్డ్ టార్గెట్ కూడా దగ్గర దాకా రావడం జరిగింది. స్లైట్గా అంటే ఆల్మోస్ట్ అటు అచీవ్ అయితే కావడం జరిగింది. సో ఇలా సింపుల్గా క్యామరా ఇండికేటర్ ఓన్లీ 4 లైన్స్, జస్ట్ 4 లైన్స్ యూజ్ చేసుకుంటూ మనం సింపుల్గా అనదర్ ఇండికేటర్స్ యూజ్ చేయకుండా మనకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ ట్రేడ్స్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లభిస్తుంది. సో ఇలా సింపుల్గా 1 or 2 ఇండికేటర్స్ యూజ్ చేసుకొని ఇంట్రాడేలో ప్రాఫిట్స్ గెయిన్ చేయండి. ఎనీహౌ ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే కాల్ సెల్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ లెవెల్ వచ్చేసి 15,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇన్ కేస్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 15,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇది రేపే వస్తుందని ఏం లేదు, మేబీ ఈ వీక్లో రావడానికి అయితే అవకాశం ఉన్న పాసిబిలిటీస్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. అలాగే ఓవరాల్ సీనరీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే కాల్ డేటా ప్రకారం అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం. మనం పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ అనేది 14,000 దగ్గర, థర్డ్ హైయెస్ట్ అనేది 13,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇన్ కేస్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ 14,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే మొత్తం ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. ఫుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే
నెగిటివ్ అంటే పుట్లో నెగిటివ్ ఉన్నారు అంటే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వేరే యాజ్ కాల్లో లాంగ్ బిల్డప్ జరిగింది, పుట్స్లో షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి నిఫ్టీ అనేది రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది, అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ ఇందాక చెప్పిన లెవెల్స్ని అయితే మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఈ లెవెల్స్ ఈరోజు సైడ్ వేస్ ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా సైడ్ వేస్ అయితే ఉండడం జరిగింది. అలాగే మన ఫేవరెట్ ఇండికేటర్ అయిన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ఒకసారి అనాలిసిస్ చేద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది క్లౌడ్ పైకి అయితే రావడం జరిగింది, కానీ బెరిష్ క్యాండిల్గా ఫామ్ కావడం జరిగింది. ఎనీహౌ అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్యూచర్ కుమోను మనం చూసినట్టయితే ఇది స్పాన్ ఏ అనేది రైజింగ్ అవుతుంది. స్పాన్ ఏ రైజింగ్ అయ్యి స్పాన్ బి ఫ్లాట్గా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి పర్టికులర్ ఈ రీజన్కి వచ్చేసరికి ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఇది బుల్లిష్లోకి వస్తే సో ఈ లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 15,500 టచ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అది మనకు కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ కూడా అక్కడే చూపెడుతుంది కాబట్టి డెఫినెట్గా అంటే రేపు కాదు కానీ అప్కమింగ్ ఈ వీక్లో అక్కడ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కొత్త హై ఫామ్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నది. వన్స్ ఇది ఫ్యూచర్ కుమో బులిష్లోకి మారితే మాత్రమే ఇలాంటి అవకాశం ఉంది. సో ఇమీడియట్గా రేపు అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర 15,270 250 దగ్గర 15,250 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 15,250 వరకు వెళ్ళి అక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అంటే ఈ లెవెల్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేసు మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ 14,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే ఎటు వస్తుందో చూద్దాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా మనం ఏదైతే ఈ 14,500 అనుకుంటున్నామో 14,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో మనకు అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం 3 కీ లెవెల్స్ 15,250 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది రేపు కానీ ఎల్లుండి కానీ, అంటే అప్కమింగ్ డేస్ లోపల. అలాగే 15,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే 14,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ 14,500 అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బులిష్ని చూపెడుతుంది, కానీ క్యాండిల్స్ అనేవి కన్వర్జేషన్ లైన్ కిందకి అయితే రావడం జరిగింది. కన్వర్జేషన్ లైన్ కిందకి వస్తే సో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటాయి అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం, మనం అంతకుముందు డిస్కషన్ చేసుకున్న స్ట్రాటజీ ప్రకారం ఎక్కడ సపోర్ట్ తీసుకుంటాయి. కాబట్టి ఇక్కడ బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్తే ఇందాక చెప్పిన 15,200 అనేది మనకు వర్కౌట్ అవుతుంది. అది కూడా ఒకసారి చూద్దాం ఈ లెవెల్. సో ఇక్కడ అవర్లీలో 15,300 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయని మనకు ఇండికేషన్స్ ఉన్నాయి. ఎనీహౌ అంటే 15,250 అండ్ 300 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్స్. సో డౌన్ సైడ్ వస్తే 14,500 మనకు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ ఈ లెవెల్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిద్దాం. దానికి పరిశీలించే ముందు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను ఇంట్రాడేలో అనాలిసిస్ చేద్దాం. మన ఇండికేటర్ వర్కౌట్ అయిందా కాలేదా ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను చూసినప్పుడు మనం కెమెరా ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు H3 H4 L3 L4 ఈ 4 లైన్స్ యూజ్ చేసినప్పుడు సింపుల్ మనకు ఒక ట్రేడ్ సెటప్ అయితే లభించడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రైజెస్ అనేటివి H3 H4 మధ్య ఓపెన్ అయితే బ్రేక్అవుట్ వరకు వెయిట్ చేయాలి. H4 బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయాలి, కానీ H4 బ్రేక్అవుట్ అయితే రాలేదు. ఓన్లీ విక్ మాత్రమే పైకి రావడం జరిగింది. సో దీన్ని మనం వ్యాలిడ్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సో మనం ఈ స్ట్రాటజీలో ఏం డిస్కషన్ చేసుకున్నాం, ఒకవేళ వ్యాలిడ్ బ్రేక్అవుట్ వస్తే అప్ సైడ్ వెళ్దామా, బై సైడ్ చూడాలి. ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్అవుట్ రాకపోతే వెయిట్ చేయాలి. H3 వరకు అంటే H3 బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. H3 బ్రేక్అవుట్ అంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే మనం టార్గెట్ ఏమని చెప్తున్నాం, ఇక్కడ ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, మన యొక్క టార్గెట్ ఏదవుతుంది, ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. ఇది టార్గెట్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైనా ఈ వీడియోని చూడకపోతే ఈ వీడియోని చూడండి.
3 వీక్స్ బ్యాక్ మనం ఇక్కడ చేయడం జరిగింది. హై ప్రాబబిలిటీ ఇంట్రాడే బ్రేక్అవుట్ క్యామెరా స్ట్రాటజీని డిస్కషన్ చేయడం జరిగింది. దీన్ని ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా 1 or 2 ఇండికేటర్ యూజ్ చేయండి, డెఫినెట్గా ప్రాఫిట్స్లో ఉంటారు. ఓవరే పీరియడ్, ఇప్పుడు మీరు సిపిఆర్ ఇండికేటర్ యూజ్ చేసినా కానీ లేదా కెమెరా ఇండికేటర్ను ఒక ఓవరే పీరియడ్ యూజ్ చేయడం వల్ల ఈ కెమెరా సెటప్ అనేది మీకు ఇట్లా ఈజీ అయిపోతుంది. సింపుల్, అంటే ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి ఎక్కడ ట్రేడ్ తీసుకోవద్దని మీకైతే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఎనీహౌ, బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలో కాల్స్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కూడా జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కూడా జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 35,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కూడా జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,500. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 35,000 దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే మనం ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే నెగిటివ్. కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే బ్యాంక్ నిఫ్టీ రేపు డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ రెండింటికి మధ్యలో బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,500. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు 32,000 దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పరిశీలించినప్పుడు ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 33,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. ప్రైజెస్ అనేవి మిక్స్డ్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పర్టికులర్గా ఈ రేంజ్లో షార్ట్ బిల్డప్ జరిగింది, మళ్ళీ ఈ రేంజ్లో మాత్రం లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. సో మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. కాబట్టి మిక్స్డ్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం ఏమీ చెప్పలేము, వీ కెనాట్ జడ్జ్. సో మనం అప్పుడు కాల్ సైడ్ డేటాను వ్యాలిడ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాల్ సైడ్లో ఎక్కువ శాతం షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఉంటుంది, వేరాజ్ నిఫ్టీలో అప్ సైడ్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ ఉంటుంది. సో రేపు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సైడ్ వేస్ ఉంటుందంటే ఎక్కువ అంటే నిఫ్టీలో హై వెయిటేజ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ 30% డౌన్ ట్రెండ్ ఉంటుంటే నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళలేదు కదా, అప్ సైడ్ మూవ్ కాలేక ఒక పర్టికులర్గా ఈరోజు అయితే ఒక పర్టికులర్ హై వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ రావడమా, లేదంటే పర్టికులర్గా లో వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడమా జరుగుతుంది. సో ఈ లెవెల్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకొని మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసుకున్నాం. ఒకసారి అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ యొక్క క్యాండిల్ అనేది క్లౌడ్ ఇన్సైడ్లోకి రావడం జరిగింది. కాబట్టి న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. కానీ వేరేజ్ నిఫ్టీలో ఇక్కడ స్పాన్ అనేది రైజింగ్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్ కుమోలో బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఇది ఇంకా డౌన్ సైడ్ చూపెడుతుంది, ఇది ఫ్లాట్గా చూపెడుతుంది. ఎనీహౌ ఒకవేళ రేపు ఇలా వచ్చింది అనుకోండి అప్కమింగ్ డేస్లలో, సో బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్ అంటే బెరిష్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ పాజిటివ్ ఉండాలని కోరుకుందాం. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఈరోజు హై అనేది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ 34,900 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఇంకా 34,800 to 900 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్గా ఈ 34,900 800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇది ఈ 34,000 ఈ 714 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ అది ఒకవేళ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి ఈ రెండు కాన్ఫ్లుయెన్సెస్ అవుతున్నాయి చూడండి.
ఏది కన్వర్జేషన్ లైన్ కానీ బేస్ లైన్ కానీ రెండు ఒకే దగ్గర కన్ఫ్లుయెన్స్ అవుతున్నది, అంటే క్రాస్ ఓవర్, అంటే పైకి అప్ సైడ్ రావడానికి అవకాశం ఉన్నది. ఇన్ కేస్ ఇది క్రాస్ ఓవర్ వస్తే నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్ సైడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ, సో ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 32,500, కాబట్టి ఈ లెవెల్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో 34,800, 850 లెవెల్ ఒకటి, అలాగే 32,500 లెవెల్ ఒకటి, 33,750 లెవెల్ ఒకటి, ఈ 3 లెవెల్స్ మనకు కీ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బులిష్నెస్ చూపెడుతుంది. ఒకవేళ డౌన్ ట్రెండ్ వస్తే, మనం ఇందాక ఆప్షన్ చైన్ డేటాలో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ లెవెల్ వర్కౌట్ అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,500 దగ్గర, అంటే 33,000, ఇంకా ఎగ్జాక్ట్ లెవెల్ ఒకసారి చూద్దాం. 1 సెకండ్. 33,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 34,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే మాత్రం 35,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది అవర్లీ సినారియో. ఒకవేళ డౌన్ ట్రెండ్ వస్తే ఫర్దర్గా ఫస్ట్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. మనం ఇందాక డిస్కషన్ చేసిన ఈ లెవెల్, ఈ 33,250 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా క్లౌడ్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ లెవెల్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే ఇంట్రాడే స్టాక్స్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. రేపు ట్రెండింగ్ స్టాక్స్ ఏవి ఉంటాయో ఒకసారి పేపర్ ట్రేడింగ్ పర్పస్లో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. రేపు ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇవి నారో సిపిఆర్ ప్లస్ ఇన్సైడ్ H3 L3, కాబట్టి బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.